లాస్ట్ నైట్ ఒక స్టూడెంట్స్ తోటి కాల్ మాట్లాడాను. తను దగ్గర దగ్గర చాలా మనీ స్పెండ్ చేసేసి బిమ్ ప్లస్ రివైట్ కోర్స్ అనేది నేర్చుకున్నాడు. దగ్గర దగ్గర వాళ్ళు 4 మంత్స్ క్లాసెస్ చెప్పి ప్లేస్‌మెంట్ ఇస్తామని చెప్పేసి అబద్ధం చెప్పి ప్లేస్‌మెంట్ ఇవ్వకుండా కేవలం కోర్స్ సేల్ చేసేసి వదిలేసినాడు. అండ్ తను ఒక 1 ఇయర్ నుంచి జాబ్ ట్రై చేస్తున్నాడు. ఓకే. సో, 1 ఇయర్ నుంచి జాబ్ ఎక్కడా రావట్లేదు. సో, ఇది సివిల్ ఇంజినీర్ పరిస్థితి ఇండియాలో. అండ్ చాలామంది ఏంటి అంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ కోర్స్ సేల్ చేసుకోవడానికి అన్నెసెసరీ ఏదైతే కోర్సెస్ ఉంటుందో ఆ కోర్స్ అయితే వాళ్ళకు రుద్దుతున్నారు. మీరు ఏదైనా సరే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌కి మీకున్న స్కిల్స్‌కి అది మ్యాచ్ అయితుందా? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా వర్కౌట్ అయితుందా? అది నేర్చుకోవాలి తప్ప ఏదో కట్, ట్రిమ్, మూవ్ లాంటి ఎడిటింగ్ ఆబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి కాదు సాఫ్ట్‌వేర్స్ ఏదైతే సివిల్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయో అవైతే. సో, మేము స్టార్ట్ చేస్తున్న కంపెనీకే కొంతమంది డిజైనర్‌లు కావాలని జెప్పేసి ఇంటర్వ్యూ చేస్తే ప్రతి ఒక్కడు చెప్పేది ఒకటే. రివేట్ నేర్చుకున్నాం, బిమ్ నేర్చుకున్నాం. సరే ఇంత నేర్చుకున్నారు కదా! మరి అందులో ఏం డిజైన్ చేస్తారు అని చెప్పి అడిగితే ఒక్కొక్కడికి ఏరియా కాలిక్యులేషన్స్ అనేది రావట్లేదు. ఒక ఏరియా కాలిక్యులేషన్స్ రాకుండా మీరెలా కోర్స్ నేర్చుకుంటున్నారనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో, కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ కోర్స్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఎలా వర్కౌట్ అయితుందనే దాని మీద దృష్టి పెట్టండి. ఎవడో గొట్టంగాడు వాడు కోర్స్ అమ్మడానికి 100 చెప్తా ఉంటాడు. అవన్నీ ఏం ఫాలో అవ్వకూడదు.